గారిని and అలానే వంశీ పైడిపల్లి గారి స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన తెలుగు సినిమాలో ఇంకొక ఇద్దరు దిగ్గజ దర్శకులు వీళ్ళిద్దరు. ఇవాళ వీళ్ళందరినీ కూడా ఇలా స్టేజ్ మీద చూడడం ఒక కన్నుల పండుగగా ఉంది. రాజు గారిని అండ్ శిరీష్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మిగతా పెద్దలందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వావ్, వాట్ అ వండర్ఫుల్ ఫ్రేమ్. నలుగురు దిగ్గజాలని చూస్తున్నాం ఒకటే ఫ్రేమ్ లో. సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్స్ అందరూ కూడాను. వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఫోర్ ఆఫ్ యూ టుగెదర్ సార్. రాజు గారిని శిరీష్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మిగతా అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ముందు పక్కన వైఫ్ ఇక్కడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కొంచెం మాటలు వస్తాయి అని చూస్తాను, ట్రై చేస్తాను. అసలు మాటలు ఎప్పుడు రావు కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. వి సెలబ్రేటింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం, విచ్ ఇస్ బికమ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. యాక్చువల్గా ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, ఏదో 1986లో యాక్సిడెంట్గా ఇక్కడికి వచ్చాను. అప్పుడు అడగకుండానే నువ్వు కలిపి ఇచ్చావు. దాని తర్వాత అలా ఏదో సినిమాలు చేస్తూనే ఉన్నాను. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. అప్పుడు మధ్యలో నేను అడగకుండానే ఒక చంటి లాంటి సినిమా ఇచ్చేసి అదో పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. దాని తర్వాత అడిగినా అడగపోయినా గుర్తులేదు, కానీ చాలా ఒక ప్రేమించుకుందరా ఇచ్చారు, ఆడవారి మాటలకు ఇచ్చారు, సీతం వాకిట్లు ఇచ్చారు, గణేష్ ఇచ్చావు, లక్ష్మి ఇచ్చావు, తులసి ఇచ్చావు, రాజా ఇచ్చావు. ఇలా ఎన్నో ఇస్తానే ఉన్నారు. అలా 2000లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ కలిసి ఉందారా ఇచ్చారు. నేను అడగలేదు, కానీ నువ్వు ఇస్తానే ఉన్నావు. బట్ ఈసారి 2025లో చాలా సైలెంట్గా ఏం అడగకుండా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఐ జస్ట్ డోంట్ నో హౌ టు థ్యాంక్ ద యూనివర్స్, బికాజ్ దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ మై ఇమాజినేషన్. ఇది కళ నిజమా కూడా తెలియట్లేదు. బట్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ఎవ్రీబడీస్ పాజిటివ్ ఎనర్జీ. ప్రేక్షకులు, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఇండస్ట్రీలో ఉన్న అందరూ కోరుకున్నట్టున్నారు ఈసారి ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా మంచి పిక్చర్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. సో ఐ ఓ ద సక్సెస్ టు ఎవ్రీబడి, ఆల్ ద ఫిల్మ్ లవర్స్, all the cinema lovers, to the whole industry, to my whole crew, everybody who was involved in this film. Thank you so much for taking me and giving me this blockbuster. And ఈ సినిమాస్ ఐ థింక్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ day one షూటింగ్ జరిగేటప్పుడే
అదే ఈ ప్రమోషన్స్ చేసి డాన్స్ చేసి చేసి కొంచెం నా కాలు కొంచెం కొంచెం దొబ్బింది కొంచెం. ఇట్స్ పెయినింగ్. రైట్, ఓకే. సరే, వైఫ్ పక్కన రా, నువ్వు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కూడా రా కొంచెం చూద్దాం. ఓకే అనిల్ రామ్మా, అనిల్ ఎక్కడున్నావా, రావయ్యా నువ్వు. ఓకే. అండ్ మా గురుగారు రాఘవేంద్ర గారు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ లాస్ట్ couple of years he was always telling, I think with his experience, వెంకీ ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయి, మా తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుద్ది. వీ బీన్ వెయిటింగ్ ఫర్, అండ్ హిజ్ ప్రెడిక్షన్ కేమ్ ట్రూ. ఐ థ్యాంక్ మై గురుగారు రాఘవేంద్రరావు ఫర్ ప్రెడిక్టింగ్ సచ్ that this film will do really well. Thank you, sir. And now fans and my family audience who came and received this film in such a big way. నిజంగా నాకు మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు కావాలి. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు, అంటే ఎక్కడికి వెళ్ళినా దేర్ ఆర్ సో మెనీ పీపుల్, అంటే లాస్ట్ 5-10 years సినిమా చూడని వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసారంటే అది నిజంగా ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఎన్నో థియేటర్స్ మూసిపడ్డ థియేటర్లు కూడా అక్కడ కూడా జనాలు వచ్చి చూసారంటే రియలీ ఇట్స్ హ్యాపీ ఒకేషన్. Anil, you've done an outstanding job. Thank you so much. And మళ్ళీ సంక్రాంతికి వస్తాం 2027లో మళ్ళీ. అంటే రికార్డ్స్ కొట్టడం అని కాదు. ఐఎమ్ నాట్ అ పర్సన్ ఫర్ రికార్డ్స్, బట్ ఐఎమ్ అ పర్సన్ హూ వాంట్స్ టు డెలివర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ such films. So that's it. I think now my leg is giving way. Thank you so much. Thanks Andy. Chala thanks. Thanks. Thank you so much, sir. Idi all-time highest in Victory Venkatesh Gari career. Many congratulations, and we are looking forward for your future films also, sir. And now requesting Sirish Garu to speak a few words, Andy. Ee success ni ayana maatlo. ఆల్ రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమాలో సమ్ కీ కాంట్రిబ్యూషన్ చేసినటువంటి టెక్నీషియన్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం అండి. ముందుగా డిఓపి సమీర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సమీర్ రెడ్డి గారు ఆ డిఓపి. వంశీ గారిని అండ్ హరీష్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. వెంకటేష్ గారితో పాటు హరీష్ గారు అండ్ వంశీ గారు ముగ్గురు కలిసి ఈ షీల్డ్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డాన్స్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాన్స్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్, స్టంట్ మాస్టర్ సిహెచ్ వెంకట్ గారు, another stunt master రియల్ సతీష్ గారు, ఆర్ట్ అసిస్టెంట్ మణి వాసగం గారు, ఎడిటర్ తమిరాజ్ గారు, సిజీ మ్యాట్రిక్స్ విఎఫ్ఎక్స్ నరేందర్ గారు, పిఆర్ఓ వంశీ శేఖర్ గారు, డిజిటల్ #మీడియా మనోజ్ వల్లూరి గారు, రైటర్ సాయి కృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైటర్స్ ఆది నారాయణ గంధం గారు, తిరుమల నాగ్ గారు, అరుణ్ ప్రసాద్ గారు, వి ఉపేంద్ర గారు, అజ్జు మహాకాళి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ అలానే ఈ పాటలు ఇవాళ మనం ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి ఎంతో అద్భుతమైన లిరిక్స్ రాసినటువంటి అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు, అండ్ అలానే సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే గోదావరి గట్టు మీద అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి వాయిస్ ఆఫ్ రమణ గోగుల గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇట్స్ హెస్ కమ్ బ్యాక్. అండ్ ఎక్కడ కూడా
తగ్గలేదు ఆయన. అదే మ్యూజిక్, అదే వాయిస్, ఇన్ఫాక్ట్ క్షమించాలి, అదే వాయిస్తో మనందరినీ కూడా మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు మొమెంటో రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్. అలానే యూవీ మీడియా నుంచి వెంకట్ గారు అండ్ బ్రహ్మారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న యూవీ మీడియా నుంచి వెంకట్ గారు అండ్ బ్రహ్మారెడ్డి గారు వేదిక మీదకి రావాలి. డిజైనర్ వర్కింగ్ టైటిల్ శివ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆర్టిస్టులను కూడా ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కరిని పిలిచేస్తామండి. శ్రీనివాస్ రెడ్డి గారు వెల్కమ్. ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి మీ షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ వశిష్ఠ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. బి రేవంత్, పవన్, సాయి సుభాష్, బుల్లిరాజు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విజయ్ కృష్ణ నరేష్ గారు ఇఫ్ యు ఆర్ అరౌండ్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు స్టేజ్ మీదే ఉన్నారు. శ్రీనివాస్ అవసరాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే డాక్టర్ విజయ్ కృష్ణ నరేష్ గారు ఇఫ్ యు ఆర్ హియర్ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయి శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉపేంద్ర లిమాయ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జార్జ్ యాంథనీగా మన అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేశారు ఈ సినిమాలో. మురళీధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మహేష్ బాలరాజ్ గారు, బీటీవీ గణేష్ గారు, రజిత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మా. రజిత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పమ్మి సాయి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆనంద్ గారు, చిట్టి గారు, లక్ష్మీ వర్మ గారు, ప్రదీప్ కబ్రా గారు అండ్ హారిక గారిని కూడా వచ్చి మీ షీల్డ్స్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి.